హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు పప్పు చెక్క ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేశారంటే చాలా బాగా వస్తుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారు. మా అమ్మ దగ్గర నేర్చుకొని మరి మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని నేను తీసుకున్న ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు పల్లీలను వేసుకున్నాను. మీకు గ్రామ్స్‌లో కావాలంటే 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. మనకి చిటపటలాడతాయి కదా! వేగిపోయిన తర్వాత ఆ సౌండ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా! వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్లేట్‌లోకి వేసేసుకొని కొంచెం సేపు చల్లారనిద్దాము. ఈలోపు మనం బెల్లం ఎంత కావాలో అంత తీసుకుందాం. 2 కప్పుల పల్లీల కోసము 1 కప్పు బెల్లం వేసుకున్నాను. అదే గ్రామ్స్‌లో అయితే 200 గ్రామ్స్ తీసుకున్నాను. అందులోకి పావు కప్పు వరకు వాటర్‌ని వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకి పల్లీలు కూడా చల్లారిపోయినాయి. వీటిని ఇలా చేత్తోటి నలిపేసేసి పొట్టనేది తీసుకొని ఇలా బద్దలుగా చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఈ పొట్టుని చెరిగేసుకొని పల్లీలని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము. ఇలా కలుపుతున్నామంటే బెల్లం ఈజీగా కరిగిపోతుంది. బెల్లం కరిగిపోయింది కదా! ఇప్పుడు మనం ఇందులో అయితే పాకం చేసుకుంటున్నామో అందులోకి స్ట్రైనర్ తోటి బెల్లాన్ని ఇలా వడపోసుకున్నామంటే నలకలనేవి బయటకొచ్చేస్తాయి. మనం పాకం చేసుకునే ముందే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్‌లోకి పాకం చూసుకోవడానికి కొంచెం వాటర్‌ని పోసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా బెల్లం పాకంనైతే రెడీ చేసుకున్నాము. ఇలా కలుపుతూ పాకాన్ని చేసుకోవాలి. బెల్లము కొంచెం థిక్‌గా అయ్యే వరకు పాకాన్ని ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ప్లేట్‌లో, ఆ కొంచెం బెల్లం పాకాన్ని తీసి అందులో వేసుకొని మనకి బెల్లం పాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ బెల్లము కొంచెం దగ్గరగా అయ్యి చేతిలోకి తీసుకోగానే మనకి ఇలా ఉండలాగా వచ్చేసిందంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకి మెత్తగా కూడా ఉండాలి. మరి అంత గట్టిగా ఉండకూడదు. ఇలా వస్తే పాకం మనకి రెడీ అయిపోయిందని తెలుస్తుంది. పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఇందులో వేసేసుకొని గరిటెతోటి బాగా బెల్లంలో కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం చెక్కని ఇప్పుడు ప్లేట్‌లోకి వేసేసుకున్నాము. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి వేసుకొని ఇలా గరిటెతోటి పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి చెక్క అనేది బాగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకున్నామంటే బాగా చల్లారిపోయి చెక్క అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుందాము. నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్‌లో. ఇప్పుడు ఈజీగా మనకి ఊడొచ్చేసింది చూసారా? ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనకి కావలసిన సైజులో ఇలా ముక్కలుగా చేసేసుకొని దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారు. మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.